సో మీరేమో మీ మిమ్మల్ని రామప్రసాద్ గారికి అనే కంటే కేజీ బంగారం రామప్రసాద్ గారు అంటుంటారు. సార్ బంగారం కొనుక్కోవడం ఖచ్చితంగా అంటే మంచిదే. ఎందుకంటే ఎమర్జెన్సీ ఫండ్ నేను నా బుక్లో కూడా రాశాను. స్త్రీల మెడలో స్విస్ బ్యాంకు బంగారం ఎక్స్ట్రాడనరీ ఎమర్జెన్సీ ఫండ్. సార్ దట్ ఇస్ వాట్ ఎమర్జెన్సీ ఫండ్. ఇప్పుడు చాలామంది ఎమర్జెన్సీ ఫండ్ ఏర్పాటు చేయాలి అనుకుంటారు కానీ చేయరండి. ప్రాక్టికల్గా చేస్తారు, ఏదో అవసరం పడుతుంది, పులుసులో పడిపోతూ ఉంటాయి. కానీ బంగారం మాత్రం అంటే ఆభరణంగా మారిన బంగారం ఎక్స్ట్రాడనరీ ఎమర్జెన్సీ ఫండ్ కింద బ్రహ్మాండంగా వస్తుంది. మీరు పుస్తకంలో కూడా రాశారు. చాలా కుటుంబాల్లో ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చినప్పుడు నిజంగా ఆదుకునేది ఇంట్లో ఆడవాళ్ళ మీద బంగారమే. అది అసలైన ఎమర్జెన్సీ ఫండ్ అదే. అవును. నిన్న మధ్యాహ్నం ఒక అతను వచ్చారు, నిన్న ఒక షూట్ చేసాం అది ఒక యాక్టర్తో. అలా అయిపోయి బయటకు వెళ్తే ఆయన అక్కడే బుక్ తీసుకొని వెయిట్ చేస్తున్నాడు. బుక్ తీసుకోవడానికి వచ్చారు ఆఫీస్కి. సార్ 500 గ్రాములు బంగారం కూడబెట్టాను సార్, మీరు చెప్పిన దాంట్లో సగం టార్గెట్ అయిపోయింది అన్నారు. ఐ విల్ వెరీ హ్యాపీ, వెరీ హ్యాపీ. మీరు సెంటిమెంట్ మీద కొడుతున్నారు ఇప్పుడు. అయ్యో సెంటిమెంటే ఉంది సార్. అంటే చాలామంది అవసరాలు చూస్తున్నాం కదా, ప్రతిసారి అవసరానికి ఆదుకుంది అదే. ఏదో లిక్విడ్ ఫండ్ మెయింటైన్ చేయడం కష్టం. అంటే అది సెంటిమెంట్తో కూడిన ఫైనాన్షియల్ ప్లానింగ్. యాక్చువల్గా ఫైనాన్షియల్ ప్లానింగ్ చేస్తే అంటే నిజంగా స్ట్రిక్ట్గా ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసేవాడికి బంగారం ఆభరణాలు కొనకపోయినా మేనేజ్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మ్యూచువల్ ఫండ్స్లో పెడుతున్నారు, ఇప్పుడు కానీ అప్పుడు తీసుకోవచ్చు కదా. అసలు బంగారం కావాల్సిన అవసరం కూడా లేదు. అంటే అనేది అవగాహన ఉన్న వాళ్ళకి బంగారు ఆభరణాలు కొనకపోయినా కూడా ఎమర్జెన్సీ ఫండ్ కింద ఖచ్చితంగా ధైర్యంగా ఉంటుంది. అంటే ఎందుకు చెప్తానంటే రామప్రసాద్ గారు అంటే కేజీ బంగారం రామప్రసాద్ అని మా భ్రమలో ఉండకండి నేను చెప్పడం కోసం చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఈ అవగాహన పెంచుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ ఇండియా ఉంది. నార్త్ ఇండియాలో బంగారు ఆభరణాలు వేసుకోవాలని పెద్ద చూడరు వాళ్ళు. అంటే మన వాళ్ళే అమెరికా పోయి అనుకోండి, అక్కడ కూడా ఈ పెళ్ళిళ్ళకి పైనుంచి కిందాక నగలు గెలేసుకుని పెద్ద మోజు ఎక్కువ ఉండదు. వాళ్ళకి అంత అవసరం లేదు. వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కూడా. యూరోప్లో ఈ గోల్డ్ తీసుకుంటే డిక్లేర్ చేసి ట్యాక్స్ పే చేయాలి. అక్కడ దొంగతనాలన్నీ గోల్డేనంట. క్లయింట్ చెప్తారు గోల్డ్ దొంగతనాలు సార్ ఇక్కడ. అందుకని రామప్రసాద్ గారు చెప్పినట్టుగా మొత్తం బంగారం కొనాలని పోరు పెట్టమాకండి. అంటే ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకుంటే అది లేకపోయినా కూడా మీరు ఖచ్చితంగా ఎమర్జెన్సీ ఫండ్ని మ్యూచువల్ ఫండ్స్లో పెట్టచ్చు, లేకపోతే స్టాక్స్లో. మీకు ఎక్స్పోర్ట్ అయితే స్టాక్స్, ఎక్స్పోర్ట్ కాకపోతే టైం లేకపోతే మాత్రం స్టాక్స్లో దెక్కండి. మ్యూచువల్ ఫండ్లో పెట్టినా కూడా అది ఎమర్జెన్సీ ఫండ్గా బ్రహ్మాండంగా పనికి వస్తుంది. ఇప్పుడు ఒకటండి, నేను ఇదివరకు కూడా నేను ఫస్ట్లో రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్ చేసేవాడిని. కానీ నా ఎమర్జెన్సీ వస్తే ₹1,00,00,000 కావాలి, ఇప్పుడు కావాలంటే నాకు ₹1,00,00,000 కావాలంటే 2 రోజులు నా అకౌంట్లో పడిపోతాయి. నా ఇన్వెస్ట్మెంట్ అలా లిక్విడ్ అయ్యేటట్టుగా నేను ఇన్వెస్ట్ చేసుకున్నా, అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసుకున్నా. కానీ ఎమర్జెన్సీ వస్తే 2 రోజులు ₹2,00,00,000 నా అకౌంట్లో పడతాయి అంటే ఎంత ధైర్యం వస్తుంది చెప్పండి. అదే సార్ ఈ మధ్య ఇప్పుడు అంటే మీరు ప్రాక్టీస్లో లేరు కాబట్టి మనీ యూఆర్ నాట్ మేనేజింగ్. దేర్ ఆర్ మెనీ ప్లాట్ఫామ్స్. మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా వోల్ట్ అని అవన్నీ ఇవన్నీ కంపెనీస్ ఉన్నాయి. మీ మ్యూచువల్ ఫండ్కి ఎగ్నెస్ట్గా లోన్ని 15 నిమిషాల్లో ప్రాసెస్ చేస్తుంది వర్కింగ్ అవర్స్లో. 15 నిమిషాల్లో. గోల్డ్ అన్న మీరు వెళ్ళి పెట్టి రావడానికి గంట పడుతుంది. అవును. 15 నిమిషాల్లో మీకు లోన్ వస్తుంది. నేను ఏమంటానంటే ఎస్ మీరు బ్యాంకర్ కాబట్టి ఒక వ్యక్తికి 2 ఇళ్ళున్నా ఎన్ని స్థలాలు ఉన్నా ఒక మంత్ పే స్లిప్ లేకపోతే లోన్ రాదు. కొలాటరల్ ప్రాపర్టీ మీద కూడా లోన్ రాదు. ఇక్కడ మ్యూచువల్ ఫండ్ మీద 15 నిమిషాలు. దీనికి సిబిల్ అక్కర్లేదు, ఇన్కమ్ ప్రూఫ్ అక్కర్లేదు. ఒక్క పే స్లిప్ ఆగితే లోన్ ఎక్కడ వస్తుంది సార్ వ్యక్తికి? ఇవ్వం కదా మనం. హౌ డూ యూ రీపే అంటాం. రీపేమెంట్ కెపాసిటీ లేదని ఆపేస్తాం కదా. సో అది చాలా గొప్ప ఫీచరు. 5 లక్షల ఎమర్జెన్సీ ఫండ్ ఉండాలి అంటే 10 లక్షలు మ్యూచువల్ ఫండ్ ఉంటే మీ దగ్గర 5 లక్షల ఎమర్జెన్సీ ఫండ్ ఉన్నట్టే. అవును. మీ దగ్గర కనుక 10 లక్షలు మ్యూచువల్ ఫండ్ ఉంటుంది. అందుకని అంటే నేను ఎందుకు చెప్తానంటే ఈ ప్రస్తావన తెచ్చానంటే మీరు ఎమర్జెన్సీ ఫండ్ కోసం బంగారు ఆభరణాలు కేజీ బంగారం కొనమని అంటే రామప్రసాద్ గారు కేజీ బంగారం ఒకటే దారి చూపిస్తానని చెప్పి ఇంట్లో ఆడవాళ్ళు పోరు పెట్టి బంగారం కొంటారేమో. ఇది కూడా ప్రమోట్ చేయండి. చేద్దాం సార్. నేను సిల్వర్ ప్లేట్స్ కూడా కొనుక్కోమని చెప్పాను అందరికి. అవి కొని కూడా ఫోటోలు పెట్టారు. 2 లక్షల్లో వచ్చేస్తున్నాయి సార్ 4 ప్లేట్లు గ్లాస్. మీరు ఎన్ని చెప్పినా కానీ ఈ మాట వినపడుతుంది, ఈజీగా ఆ మాట వినపడదు కదా. గోల్డ్ అంటారు. కానీ ఇది కూడా ప్రమోట్ చేస్తాం. అమ్మాయిలు ఉంటే అవసరమే కదా, కొనుక్కోండి ఎమర్జెన్సీ ఫండ్. అది ఒక ధైర్యాన్ని ఇస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది, ఖచ్చితంగా ధైర్యాన్ని, అతిపెద్ద భరోసా ఇస్తుంది అది. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్లో ₹1,00,00,000, మ్యూచువల్ ఫండ్లో కూడా ₹1,00,00,000 మీద చెప్పాను. అన్నిటికన్నా ఎక్కువ అప్లై వచ్చింది అదే. ₹1,00,00,000 మ్యూచువల్ ఫండ్ ఉంటే ఒక వ్యక్తికి వచ్చే ధైర్యం ఏంటని చెప్తే దాని మీద చాలామంది చెప్పారు. నా వాట్సాప్ తీస్తే ₹1,00,00,000 అయితే వాళ్ళ కేక్ కటింగ్స్ ఫొటోస్ ఉంటాయి మన క్లయింట్స్వి. చాలా ధైర్యాన్ని ఇచ్చింది సార్. మీరు అన్నారు కదా, నేను ఒకటే మాట అంటాను,
మ్యూచువల్ ఫండ్ రాంగ్లో 12 ఇస్తే అర్థమైందా? 12 ఏంటి సార్, మన 28 వచ్చింది కదంటే, రాదు, 12 పట్టుకోండి, వస్తుంది. 12% పర్ ఇయర్ అంటే పర్ మంత్ 1%. మరి ₹1,00,00,000 మ్యూచువల్ ఫండ్ నెలకు 1,00,000 తీసుకోవచ్చా? హ్యాపీగా తీసుకోవచ్చు. మీ కోటి తగ్గుతుందా? లాంగ్ రన్లో అయితే తగ్గదు. మరి ఇంకేం కావాలి ఒక వ్యక్తికి? అసలు ఎన్నాళ్ళు సర్వీస్ చేస్తే నెలకు ₹1,00,000 పెన్షన్తో రిటైర్ అవుతారు ఒక వ్యక్తి? అవును. ఇక్కడ కింద మీద పడి నెలకు ఒక 30,000 40,000 ఎస్ఐపి పెట్టి అది ఇది వచ్చినప్పుడు పెట్టేస్తే అయిపోయింది కదా. చాలామందికి ఈపీఎఫ్లో ఈరోజు 40 లక్షలు 50 లక్షలు బ్యాలెన్స్ ఉన్నాయి. అవును. ఎంప్లాయ్ ప్రొవిడెంట్ విచ్ ఇస్ గ్రోయింగ్ అట్ 8%. రియల్ ఎస్టేట్ మా దగ్గరికి ఈ మధ్యన ఒక కపుల్ వచ్చారు. రియల్ ఎస్టేట్లో చాలా ఇన్వెస్ట్ చేశారు. ఇదే అడిగాను, ఏమన్నా ఎమర్జెన్సీ వస్తే ₹1,00,00,000 కావాలంటే ఎన్ని రోజులు పడుతుంది? నెల 2 నెలలు, మార్కెట్ డౌన్ ఉంది సార్ ఇప్పుడు రాదు అన్నారు. అందుకని మొన్న వాళ్ళు మెసేజ్ పెట్టారు, సార్ మీరు చెప్పినట్టుగా అమ్మేసాము, ₹1,20,00,000 వచ్చినాయి, సూపర్. ఏం చేయాలంటే మళ్ళీ రండి కూర్చుందాం, మళ్ళీ చెప్పరా అంటే నేను అన్నాను, నా దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పటికి 3 నెలలు అయింది, 3 నెలల్లో మీ ఆలోచన మారినాయి అంటే చాలా మారినాయి అన్నారు. మారిన ఆలోచన బట్టి చెప్పాలి కదా. ఇప్పుడు 3 months బ్యాక్ ఆలోచన బట్టి చెప్పకూడదు కదా. అంటే నేను వాళ్ళకి ఇక్కడ కనెక్ట్ అయ్యారంటే ఆవిడని ఒకటే అడిగా, మీరు అమ్మేసేస్తే 2 రోజుల్లో మీ అకౌంట్లో ₹1,00,00,000 పడితే ధైర్యంగా ఉంటుందా ఉండదా? అసలు ఆ ఊహకే ఎంత ఆనందం వేసింది నా అమ్మాయికి. అందుకని అమ్మేశారు. ఎందుకంటే మనం ఏంటంటే అండి, అంటే మనకు సాంప్రదాయంగా వచ్చేది పోకిరి సినిమాలో హీరోలు అంటారు చాలామంది, ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే అన్నా అనే టైపు, ఒక్కసారి కొన్నామంటే అమ్మే ప్రసక్తే లేదనుకునే మనుషులు. కానీ రాగద్వేషాలకు అతీతంగా ఉండాలి ఇన్వెస్ట్మెంట్కి వచ్చేటప్పటికి. ప్రాబ్లం రియల్ ఎస్టేట్లో ఉన్న ప్రాబ్లం అది, కొన్నది అమ్మబుద్ధి కాదు. ఎందుకు మన గ్రోత్ ఉంటే చాలు కదా. అదే సార్ నేను చెప్పింది. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అతిపెద్ద జబ్బు ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ అసెట్ ఇస్ క్యాష్ పూర్, హెన్స్ ఫోర్ దే ఆర్ లివింగ్ పూర్ డైయింగ్ రిచ్. దాని నుంచి బయటికి రండి. అందుకని నేనేం చెప్తానంటే లివ్ రిచ్ లీవ్ రిచ్ అంటే పర్ఫెక్ట్. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టినా, మా స్టాక్ మార్కెట్లో పెట్టినా, ఏది పెట్టినా కానీ ఐఎమ్ లివింగ్ రిచ్ బట్ ఐ కెన్ లీవ్ రిచ్. అంటే నా పిల్లలకు కూడా నేను అంత వెల్త్ని ఇవ్వగలుగుతాను. అదే ఒక స్థలాన్ని పొలాన్ని ఇచ్చిపోతే లీగల్ ఇష్యూస్ ఇచ్చిపోతారు. లీవ్ రిచ్ అవుతుంది కానీ లివ్ రిచ్ కాదు. లివ్ రిచ్ నాకు ఈ పాఠం కూడా మా తాతయ్య నుంచి నేర్చుకున్నా. మా తాతయ్యకి ఒక 200 ఎకరాలు ఉండేది. మా చిన్నప్పుడు అనేవాడు అగ్గిపెట్టి డబ్బులు ఎవరు అనేవాడు. అప్పుడు అర్థమైంది, ఆస్తి ఉంటే ఆస్తి పరులే కానీ ధనవంతులు కాదు. ధనం ఉన్నవాడు మాత్రమే ధనవంతుడు. సో మనం ఆస్తులు చాలామంది అక్యుములేట్ చేస్తున్నారు కాదు కదా. సో లిక్విడ్ క్యాష్, వర్కింగ్ క్యాపిటల్ ప్రాబ్లం రాకూడదు. పవర్ ఇస్ లిక్విడ్. సో మ్యూచువల్ ఫండ్స్లో వీటిల్లో పెడితే ఏంటంటే మనకు లిక్విడ్ క్యాష్ ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. సో వాలటాలిటీ ఉంటుంది. వాలటాలిటీ లేకపోతే అసలు వాలటాలిటీ లేకపోతే ప్రతి ఒక్కడు వచ్చి ఇన్వెస్ట్ చేసేవాడు కదండి. అందుకని మనం రావాలి. మనం ఇలాంటి అడ్వైజర్స్ అలాగే అంటే మనం హ్యాండ్ హోల్డింగ్ చేస్తే మనతో పాటు మిగతా అందరినీ కూడా మనం వెల్దీగా మార్చగలిగే అవకాశం ఉంటుంది చాలా. అందుకని నేను మీరు అన్నట్టుగా బయటకు వస్తున్నా, త్వరలో బయటకు వస్తా. హ్యాండ్ హోల్డింగ్ చేయాలండి, చేయకపోతే బుల్లెట్ దిగట్లేదు. అవును, మీరు ఆ క్షణాన్ని చేసినా రేపటి రోజు మళ్ళీ ఊపు ఉండదు. అందుకనే అప్పుడు నేను హ్యాండ్ హోల్డింగ్ చేయలేదు కాబట్టి క్యాన్ ఉంటే కొంతమంది మీ దగ్గరికి పంపించాను. మొన్న మీరు అడిగారు, నాకు అవ్వలేదు, కలుద్దాం ఉన్నారు కదా. అవును, ఎవరు అన్నారు. అవును, నాకు చాలా ఇబ్బంది అనిపించింది మీకు నో చెప్పడం, కానీ నాకు అవ్వట్లేదు, ఆక్యుపైడ్ ఉన్నాను, చాలా ఇబ్బంది అనిపించింది. కానీ ఆప్షన్ లేదు, అందుకే అక్కడ కొరత కనపడుతుంది కదా. అవును, నాకు యాక్చువల్గా మీరు మా ఫ్రెండ్కి టైం అదే యాక్చువల్గా అతను నాకు కన్విన్స్ అయ్యాడు. కానీ నేను పెరట మొక్కను మా ఫ్రెండ్కి పెరటి మొక్క వైద్యానికి పనిచేయదు కదా యాక్చువల్గా. మళ్ళీ మీరు మాట్లాడితే, ఎందుకంటే ఆయన ప్రతిసారికి రిస్క్, వాలటాలిటీ, రిస్క్ అనమాట వెళ్ళవేస్తున్నాడు. ఇంకా సరే మీరు చెప్తే ఇంకా సెకండ్ డోస్ ఇస్తే అన్న మారతాడని చెప్పి పంపిద్దామని చూశాను. మీరేమో మార్చి ఏప్రిల్ దాకా టైం లేదన్నారు. నాకు అనిపించింది మనం ఎందుకు చేయకూడదు ఇంకా, ఎందుకంటే నాకు చూస్తూ బ్యాంక్ డిపాజిట్లు వాటిలో తలుచుకోలేదు. ఎందుకంటే బ్యాంక్ డిపాజిట్లు షార్ట్ టర్మ్కి మంచిది, పర్ఫెక్ట్గా ఉంటాయి. ఎందుకంటే లాంగ్ రన్లో మీరు అన్నట్టుగా 6 years లోపు అవసరాలకైతే బ్యాంక్ డిపాజిట్లే బెస్ట్. షార్ట్ టర్మ్కి బ్యాంక్ డిపాజిట్ బెస్ట్. కానీ ఇన్ఫ్లేషన్ తట్టుకునే శక్తి ఉండదు. యాక్చువల్గా మనీ పోస్ట్ రాయడానికి కారణం కూడా ఇన్సూరెన్స్ ఏజెంట్లు చెప్పే మిస్సెల్లింగ్. అసలు నేను ఉదయంలో పనిచేసాను సబ్ఎడిటర్గా. అప్పుడు రామచంద్రమూర్తి గారు మా ఎడిటర్,
ఆయన ఇన్సూరెన్స్ పాలసీల మీద ఒక ఆర్టికల్ రాయమని ఇచ్చారు. నేను లెక్కేస్తే అప్పుడు 3 ఏళ్ళు పోస్ట్ ఆఫీస్లో వేసుకుంటే డిపాజిట్ 25 ఏళ్ళతో ఎంత వస్తుందో వాడు 25 ఏళ్ళు కట్టించుకొని అంత ఇస్తున్నాడండి. కడుపు తరుక్కుపోయింది, గుండెలు మండినే నాకు అసలు. మా ఇంటికి చెప్పా ఇంత దారుణంగా ఉందంటే ఆయన ఒకటే అన్నాడు, రాయగానే ఎక్కువ రాయమాకు, ఎక్కువ తిట్టమాకు, మనకి అపోజిషన్ వచ్చేస్తుంది, అడ్వర్టైజ్మెంట్ మిస్ అయిపోతాయి అన్నారు. నాకు అప్పుడు స్టార్ట్ అయింది. అంటే నిజంగా అంటే పబ్లిక్గా చెప్తే తిడతానేమో కానీ పర్లేదు నాకు. ఇండియాలో చాలామంది పేదరికం దాటకపోవడానికి కారణం హెల్త్ ప్రాబ్లమ్స్ ఒకటి, సెకండ్ ఎండోమెంట్ పాలసీలు, పర్ఫెక్ట్ సార్, మూడోది చిట్ ఫండ్స్. ఎంత వస్తున్నాయండి ఎండోమెంట్ పాలసీలో, చిట్ ఫండ్స్లో రిటర్న్? 5. నా పుస్తకం చదివి కొన్ని లక్షల మంది చిట్లు మానేశారు. చిట్టు లాస్ట్లో పాడుకుంటే 6.5% వస్తుందండి. దానికి ట్యాక్స్ పే చేస్తే రిజిస్టర్ చిట్ అని పోస్ట్ ట్యాక్స్ మరి చూపిస్తారు అనుకోండి, చూపిస్తే ట్యాక్స్ కట్టాలా? మరి ప్రాఫిట్ అనుకోని చిట్స్ కట్టుకున్నారు. అలా అని చెప్పి చిట్స్ అని పూర్తిగా నేను వేస్తాను, దాన్ని తెలివిగా మధ్యలో పడుకుంటే కొంచెం బాగానే ఉంటుంది. కానీ మనకు తెలియాలి కదా దాని మీద తప్పుడు లెక్కలతోటి. అంటే నాకు అర్థమైంది ఏంటంటే సంపాదించడానికి తెలివితేటలు కావాలి, శ్రమ కావాలి. కానీ సంపాదన సంపదగా మారాలంటే లెక్కలు కావాలి. సో లెక్కలు చెప్పేది ఎవరు? మనీ మేనేజ్మెంట్ ఎవరు చెప్తున్నారు? ఏ స్కూల్లోనో ఏ కాలేజీలో చెప్తున్నారా? ఎవరు చెప్పట్లా. ఫ్రెండ్స్ సో కాల్డ్ ఫ్రెండ్స్, వాళ్ళని ఎక్స్పర్ట్లా కాదు. అందుకనే మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు సొసైటీకి అవసరం వచ్చింది. సో మనం కామడం నేరం అనిపించింది. అందుకే సార్ రీచబిలిటీ పెరగాలంటే మీరు ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి. రెగ్యులర్గా మీరు ఫైనాన్షియల్ ప్లానింగ్కి అవైలబుల్ ఉండాలి సార్. సండే ఇద్దరికి ఇస్తారని మళ్ళీ వాళ్ళు వచ్చాక మాకు ఇవ్వటం కాదు సార్, ఇంకా మీరు దిగాల్సిందే రంగంలో. యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేస్తాను, మిమ్మల్ని కూడా మీ ఇంటర్వ్యూ కూడా దాని ఛానల్లో పెట్టాలి. తప్పకుండా సార్, తప్పకుండా. ఎందుకంటే లెట్ us స్ప్రెడ్ ది నాలెడ్జ్. ఈ క్రమంలో మనం నేర్చుకుంటాం కదా. అవునండి, అవును. రామప్రసాద్ గారు, మీరేమో ఫ్లాట్లు కొనండి, డిప్రిసియేషన్ లేదు అని చాలా చెప్తున్నారు. ఇప్పుడు ఓ 30 years వ్యక్తి ఇండిపెండెంట్లు కొనుక్కున్నాడు, దాని వాల్యూ ఫ్లాట్ కంటే ఎక్కువ పెరుగుతుంది, ఎందుకంటే ల్యాండ్ వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి. కానీ అపార్ట్మెంట్ కొనుక్కుంటే 60,000 తర్వాత 70,000 తర్వాత అయినా కానీ దాన్ని కూలగొట్టి కట్టాల్సిందే. మరి మీరు చెప్పేది అందరికీ సూటబుల్ కాదేమో. ఇది నేను క్రియేట్ చేసింది కాదు సార్, మనం ఎక్స్పీరియన్స్ అయ్యాం. ఇప్పుడు ఒక అపోహ ఏంటంటే అందరూ అనుకుంటున్నారు అపార్ట్మెంట్ కొంటే ప్రైస్ తగ్గుద్ది, డిప్రిషియేషన్. ఫస్ట్ నేను అంటున్నాను, అపార్ట్మెంట్ డిప్రిషియేట్ అయిందని ఒక్కసారి ప్రూవ్ చేయండి నాకు ఎవరైనా 20 yearsలో తగ్గిందని. ఇండిపెండెంట్ హౌస్ మళ్ళీ వద్దాం. అంటే మీరు హైదరాబాద్లో అప్రిషియేషన్ అన్నమాట వాస్తవం, కానీ అన్ని ఏరియాల్లో కాకపోవచ్చు కదా. అంటే నేనేది ఫర్ ఎగ్జాంపుల్ మీరు భద్రాద్రి నుంచి వచ్చారు, బోర్గంపాడ అపార్ట్మెంట్ కట్టామనుకోండి, అసలు కట్టలేదు కదా సార్. కట్టి ఉంటే అంటే ఎవరైనా ఆవేశపడి కట్టి ఉంటే అంటే ఏరియా డెవలప్ అయితే ఆటోమేటిక్గా అపార్ట్మెంట్ వాల్యూ కూడా పెరుగుద్ది. అవును. ఏరియా డెవలప్ కాకపోతే అపార్ట్మెంట్ అయినా ఇండిపెండెంట్ హౌస్ అయినా కానీ వాల్యూ పెరగదు. అది కదా మీరు చెప్పిన దగ్గర ఉంది కదా పాయింట్, రెండు పెరగవు. అపార్ట్మెంట్ రావాలంటే ఏరియా డెవలప్ అయితేనే అపార్ట్మెంట్ కల్చర్ స్టార్ట్ అవుతుంది, అక్కడ క్రౌడ్ పెరిగితే. కానీ నేనేది గ్రోత్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. లేదు సార్, సారీ. ఇప్పుడు ఫస్ట్ మనం అపార్ట్మెంట్ ఒకదాన్ని వాల్యుయేట్ చేద్దాం. మీ ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీ మొదటి అపార్ట్మెంట్ ఎప్పుడు కొన్నారు, ఏ ఇయర్లో కొన్నారు? 2015. మనం 2003లో ఒక ఇల్లు కొన్నాం. ఇల్లు కదా, అపార్ట్మెంట్ కావాలి నాకు. అపార్ట్మెంట్ 2016లో కొన్నాం. 16లో ఎంత కొన్నారు? నేను కాస్త చాలా క్యాలిక్యులేటెడ్గా కొన్నా, 30 lakhs పెట్టి కొన్నా. ఇప్పుడు 90 లక్షలు అయింది. అది కాలేదు, అంటే రెంట్ మాత్రం బ్రహ్మాండంగా వస్తుంది. రెంట్ పక్కన పెడుతుంది, రెంట్ మళ్ళీ ఎవరు కన్సిడర్ చేయట్లా ముందు. ఇప్పుడు మీరు 30 lakhs కొంటే ఇప్పుడు 60 లక్షలు అయింది. 60 లక్షలు అయింది. 10 ఏళ్ళు గడవలేదు కదా. గడవలేదు. 10 ఏళ్ళకి ముందే డబుల్ అయింది కదా. అవును. అంటే అపార్ట్మెంట్ 10 ఏళ్ళ లోపు డబుల్ అయింది మీరు కొన్నది. అవును. నా పాయింట్ అంటే ఇక్కడ నుంచి మళ్ళీ 10 ఏళ్ళకు కూడా డబుల్ అయిపోద్ది మళ్ళీ. అవును. ఓకే, మీ ఇండిపెండెంట్ హౌస్ 10 ఏళ్ళకి డబుల్ అయిందా? డబుల్ కాదు, 4 రెట్లు పెరిగింది. అపార్ట్మెంట్ కూడా అంత టైం ఇస్తే 4 రెట్లు పెరుగుతుంది.
ఇండిపెండెంట్ హౌస్ కొన్నది ఇప్పుడు మీరు? ఒక 15 ఏళ్ళలో అంతే కదా. నేను కొన్నది 14 లక్షలు కొన్నా. ఇప్పుడు 56 లక్షలు అయిందా? దాని రీసేల్ వాల్యూ 60 లక్షలు. 60 లక్షలు. కానీ 15-16 ఏళ్ళు ఇది కూడా అంతే కదా. 7 ఏళ్ళకి డబ్బులు అయింది, మళ్ళీ 7 ఏళ్ళు డబ్బులు అయితే అక్కడికి వెళ్ళిపోతుంది కదా. ఇది అందరు ఇక్కడ నేను ఏమంటానంటే, హైదరాబాద్లో 30 years బ్యాక్ కొన్న అపార్ట్మెంట్స్, సారథి స్టూడియో పక్కన కీర్తి అపార్ట్మెంట్. అంటే హైదరాబాద్ గ్రోత్ ఎక్కువ ఉందండి. అంటే అనేది గ్రోత్ రేట్ ఎక్కువ ఉంది. అంటే అనూహ్యంగా పెరిగింది హైదరాబాద్. అంటే ఈ ఐటీ డెవలప్మెంట్ వల్ల, వాటి వల్ల, ఈ గవర్నమెంట్స్ ఇనిషియేటివ్ వల్ల, చంద్రబాబు నాయుడు, కేసీఆర్ రకరకాల ఇనిషియేటివ్స్ వల్ల బాగా పెరిగింది, గ్రోత్ ఎక్కువ ఉంది. కానీ అన్ని ఏరియాల్లో ఉండకపోవచ్చు కదా. పోవచ్చు అని అన్నారు. ఇప్పుడు నెల్లూరు అతను వచ్చాడు, నెల్లూరులో ఓల్డెస్ట్ అపార్ట్మెంట్ ఏదంటే అన్నపూర్ణ అపార్ట్మెంట్ అని చెప్పారు. అవును. మరి అది కొన్నది 1-2 లక్షల లోపు, ఇప్పుడు 50 లక్షలు ఏంది రాదంటున్నాడు. వైజాగ్లో ఆర్కే బీచ్ ఎదుర్కొన్న అపార్ట్మెంట్స్ అంతే అంట, 2-3 లక్షలు అంట. ఈరోజు 2 కోట్లు. అనేది నేను నష్టం రాదు, గ్రోత్ ఉంటుంది అని నేను కూడా ఏకీభవిస్తాను. కానీ నా ఒపీనియన్ ఏంటంటే, యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కుంటే గ్రోత్ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అపార్ట్మెంట్ కంటే కూడా. ఇండిపెండెంట్ హౌస్కి అపార్ట్మెంట్కి క్లియర్ కంపారిజన్ చేయాలంటే ఐసే యాజ్ పర్ మై ఎక్స్పీరియన్స్, అంటే అందరిని వాల్యూ చేశాం కదా, నేను ఈ సబ్జెక్ట్ మీద బాగా డేటా తీసుకున్నా. ఒక అపార్ట్మెంట్ కొంటే అనే లోయర్ సైడ్ 10 yearsకి డబుల్ అవుద్ది. ఇండిపెండెంట్ హౌస్ 8 yearsలో డబుల్ అవుద్ది. ఆటోమేటిక్ గ్రోత్ ఛాన్స్ ఎక్కువ ఉన్నట్టు. అయితే రెంట్ చూసినప్పుడు మరి మీకు అపార్ట్మెంట్కి వచ్చే రెంట్లు సగం రాదు ఇండిపెండెంట్ హౌస్కి. మీరు చూడండి, ఇప్పుడు మీరు చెప్తున్న 60 లక్షల అపార్ట్మెంట్కి రెంట్ ఎంత వస్తుంది మీకు? కానీ గ్రోత్లో కవర్ అవుతుంది కదా నాకు. అదే ఇప్పుడు చూద్దాం కదా. ఇప్పుడు ఫస్ట్ 8 years 10 years అనుకుందాం. 10 yearsలో డబుల్ అయితే 7% అప్రిషియేషను, 8 yearsలో డబుల్ అయితే 9% అప్రిషియేషన్. అది పక్కన పెట్టండి. ఇప్పుడు రెంటల్ రండి, మీ అపార్ట్మెంట్ రెంట్ ఎంత వస్తుంది సార్? రెంట్ 18,000 వస్తుంది. 18,000 వస్తుంది. 30 lakhs పెట్టుకుంటే 18,000. అంటే ఎంత పర్సెంటేజ్? 30 lakhs మీద 18. కానీ నేను హౌస్ కొంటే 14 lakhsకి నేను హౌస్ కొంటే, అంటే రిజిస్ట్రేషన్ అన్నీ కలిపితే 15 lakhs అనుకోండి, ఐ కుడ్ గెట్ 15,000 రెంట్. ఇండిపెండెంట్ హౌస్ అని చెప్పింది. అవును సార్, ఇండిపెండెంట్. అది మీరు ముందుగా కొన్నారు కదా, మీరు దాన్ని ఇప్పుడు అలా కంపేర్ చేయద్దు. ఈ రోజు మార్కెట్ వాల్యూ వర్సెస్ రెంట్ కంపేర్ చేయండి మీరు. అంటే ఒకటండి, మనం గ్రోత్ అంటే గ్రోయింగ్ స్టేజ్, అంటే ఏరియా గ్రోయింగ్ స్టేజ్ ఉంది చూడండి. ఏరియా గ్రోయింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కుంటే, అంటే ఎక్కువ ప్లేస్ ఉంటే, జనరల్గా ఏంటంటే ప్లేసు గ్రోత్ ఎక్కువ ఉంటుంది. అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ కాస్ట్ భారీగా పెరగదు, కానీ ఏరియా వైజు రేటు పెరుగుతుంది. అందుకని ఆ లెక్కేసుకుంటే నేను నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నాను. ఎర్లీ ఏజ్లో ఉన్నప్పుడు ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కుంటే వెల్త్ అక్యుములేషన్ అవుతుంది. అవ్వట్లేదు సార్. మీరు స్పెండ్ హ్యూజ్ మనీ ఆన్ ఇండిపెండెంట్ హౌస్, ద రెంట్ యూ గెట్ ఈస్ వెరీ లెస్. ₹1 ఇండిపెండెంట్ హౌస్. గ్రోత్ ఏరియా నేను కొన్నాను, కోదాడలో కొన్నా. గ్రోత్ ఏరియా అది, అంటే బాగా గ్రోత్ ఉంది కాబట్టి నా రెంట్లు కూడా భారీగా పెరిగినాయి. ఎంత ఇప్పుడు రెంట్ ఎంత వస్తుంది చెప్పండి కోదాడ ఇంటికి? అప్పుడు నేను అప్పుడు వదిలేండి సార్, ఈ రోజు మార్కెట్లో దాని ప్రైస్ ఎంత, దానికి వస్తుంది రెంట్ ఎంత? అంటే సబ్జెక్టు ఏరియా లేదు సార్, అంత జనరలైజ్డే. ఇప్పుడు ఎస్, నేను చెప్పే దాంట్లో 5% ఫెయిల్యూర్ ఛాన్సెస్, బట్ ఇండిపెండెంట్ హౌస్లో 95% ఫెయిల్యూర్. ఒకటండి, పర్సనల్ ఫైనాన్స్ టోటల్గా పర్సనల్, ఎందుకంటే పర్సన్ టు పర్సన్ మారుతుంది. కాకపోతే ఏంటంటే, ఇప్పుడు నేను కూడా హైదరాబాద్లో ఇండిపెండెంట్ హౌస్ కొందామని చాలా 3 ఏళ్ళు తిరిగాం. మా ఫ్యామిలీ మొత్తం 3 ఏళ్ళ పాటు తిరిగాం. తర్వాత అర్థమైంది ఏంటంటే, ఏజ్ని బట్టి సర్వీస్ చేసుకోవడం అన్నీ మన వల్ల కాదు అని చెప్పి అపార్ట్మెంట్ కొనుక్కున్నాను. నేను కూడా అపార్ట్మెంట్ కొనుక్కుని, ఎందుకంటే నాకు అర్థమైంది ఏంటంటే, అపార్ట్మెంట్ కొనేది కేవలం వెల్త్ కోసం కాదు, ఎక్స్పీరియన్స్ కోసం. అపార్ట్మెంట్ ఈజ్ ఎ లైఫ్ స్టైల్. అపార్ట్మెంట్ ఈజ్ ఎ లైఫ్ స్టైల్. ఎందుకంటే చాలా ఫెసిలిటీస్, అమ్యూనిటీస్. అసలు మనమేం 6 నెలల పాటు ఎక్కడ విహారయాత్రలకు వెళ్ళినా కానీ ఇవ్వడం, మనం కేజీ బంగారం ఇంట్లో పడేసుకోవచ్చు. ఇండిపెండెంట్ హౌస్లో అవ్వదు. ఇండిపెండెంట్ హౌస్లో కుదరదు. అంటే అదొక ఆరోగ్యం పాడైపోద్ది మీకు. అవును. మరి అంటే ఆరోగ్యం పాడుకోవడం కాస్త కొనకూడదు కదా. అంతే కదా. అయితే ఇప్పుడు మనం అన్న కంపారిజన్ ఎక్కడంటే, ఇప్పుడు మీరు ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్ కంపారిజన్ ఈజ్ నాట్ ఫర్ కన్జంప్షన్, ఇట్ ఈస్ అన్ ఇన్వెస్ట్మెంట్ కంపారిజన్. మీరు ఉండడానికి మీ మనసుకు నచ్చిందే. అవును. కానీ మీరు ఇన్వెస్ట్ చేయడానికి ఎవరో ఉండడానికి మీరు కొంటే మీరు చూడాల్సిన రిటర్నే. ఎవరో ఉంటే నెంబరే మాట్లాడాలి.